ట్రూత్ ఆర్ డేర్ విత్ చిన్న గౌడ్ గారు. సో మళ్ళీ ట్రూత్ వచ్చింది. ఇప్పుడు వరకు మీరు ఎన్ని మర్డర్లు చేశారు? కేసీఆర్ అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే, జగన్ అయినా సరే. సో డేర్ వచ్చింది. మీరు మా కోసం ఒక సాంగ్ పాడారు. పంజాయిస్రే పెద్ద పులి వీరుడే దరగా చిన్న పైల్వాన్. డేర్ వచ్చింది. మీ దగ్గర ఉన్న గోల్డ్ లో ఏదైనా ఒకటి నాకు గిఫ్ట్ ఇవ్వాలి, ఇస్తారా? ఇచ్చేస్తా. ఆపద ఉందంటే వస్తానన్నా, అందరి గుండెల్లో నీవేనన్నా. ట్రూత్ ఆర్ డేర్ విత్ చిన్న గౌడ్ గారు. సో ఆల్రెడీ డేర్ మస్తుంది. మరి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ కి అన్ని నిజాలే చెప్తారేమో చూద్దాం. సరే, ఇది వస్తే ట్రూత్ చెప్పాలి, అంటే అన్ని నిజాలే చెప్పాలి, ఏది అబద్ధం చెప్పొద్దు. ఏదొస్తే మళ్ళీ అదొస్తే అవద్దు చెప్పాలా? అంటే అట్లా ఇది వస్తే నిజం, అది వస్తే ఇది వస్తే డేర్ వస్తే మేము ఏమన్నా అడిగితే అది చేయాలి. ఇట్లా వస్తే మీకు. సో ఫస్ట్ ఏం వస్తుంది ఇద్దాం. సో మీకు డేర్ వచ్చింది. ఈ రోజు మాకు మీరు చికెన్ కర్రీ చేసి పెట్టారు. చికెన్ కర్రీ చేసుడు ఇష్టమే కానీ ఫస్ట్ టైం మీడియాలో చేసుడు. మీరు అడిగినందుకు చేస్తాను. సో డేర్ వచ్చింది కాబట్టి చేయాల్సిందే. చేస్తాను. ఓకే, షూర్ కదా? షూర్. ఓకే, సో నెక్స్ట్. సో ట్రూత్ వచ్చింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయినారు. పాలన సరిగ్గా లేదు, వ్యతిరేకత మొదలైంది అంటున్నారు. దీనికి డేర్ గా ఆన్సర్ ఇవ్వాలి. రాజకీయ నాయకులు అంటున్నారు. ప్రజల్లో కొంచెం వ్యతిరేకత వచ్చినట్టు అనిపిస్తుంది. రాజకీయ నాయకులు కూడా అదే అపోజ్ చేస్తున్నారు. ఏదైనా ఇప్పుడు ఒక ఇల్లు చదువుకోవాలంటే టైం పడుతుంది. 1 year అయింది కదా, చూడాలి. కొద్దిగా టైం చూస్తే ఎవరైనా నాయకుడు, ఈ నాయకుడు కేసీఆర్ అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే, జగన్ అయినా సరే, వాళ్ళు ప్రజలతో కలిసి ఉండేటోడే నాయకుడు. నువ్వు ప్రజలు ఏం చేస్తారంటే, నువ్వు పథకాలు ఇచ్చేసినావు, అవి ఇచ్చేసినావు అని చూడరు. నాయకుడు ప్రజలతో కలిసి ఉండాలి. వాళ్ళ పథకాలతోటి, అన్ని సేవలతోటి నాయకుడు ఏం చేయాలంటే అందరితో కలిసి ఉండాలి. కలిసి ఉండి ఏంటంటే సక్సెస్ ఆడ. అంటే ఏం చేయకపోయినా పర్లేదు, చెయ్యాలి, చేసి ప్రజలతో కలిసి ఉండాలి. అట్లా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అట్లా కలుస్తుండే, డైలీ 1 hour కలుస్తుండే మార్నింగ్ జనాలతో కలిసి ఉంటేనే బాగుంటది. ఇప్పుడు కేసీఆర్ గారు గెలిచారు, పోయి ఫామ్ హౌస్ లో అక్కడక్కడ ఒత్తుడు టచ్ లేదు. జగన్ బి అదే పరిస్థితి అయింది కదా, అతని బి అంతే. గెలవకముందు ప్రజలలో ఉన్నారు మొత్తం. 5 సంవత్సరాలు ప్రజలలో తిరిగింది. గెలవంగానే కదా ప్రజలతో టచ్ లేదు, ఎవరితో టచ్ లేదు. అందుకే అంత ఘోరంగా కూడా ఉంటుంది అక్కడ. అందుకే ప్రజలకు అక్కడ రోడ్లు మంచిగా చేయకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. డెవలప్మెంట్ చేయకపోవడం, రాజధాని తేలేడు, ఇవన్నీ దానివల్ల విపరీతంగా అంత ఘోరంగా కూడా ఉంటుంది. ఛాన్స్ ఇచ్చారు కదా, ప్రజలేమి అది కాదు కదా. ఏదైనా ప్రజలకు దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు నాయకుడు చేస్తామంటు. సో ప్రజలు ఓట్లు వేస్తే వెళ్ళి ఫామ్ హౌస్ లో కూర్చొని అహంకారంతో ప్రజల్ని కలవలేదు అంటున్నా చిన్న గౌడ్ గారు, కేసీఆర్ గారిని. నెక్స్ట్ క్వశ్చన్ సార్. సో డేర్ వచ్చింది. మీరు మా కోసం ఒక సాంగ్ పాడాలి. ట్రూత్ ఆర్ డేర్ ఒప్పుకుంటే అన్ని చేయాల్సిందే, ఏది చేయకపోయినా అంతే. పంజాయిస్రే పెద్ద పులి వీరుడే దరగా చిన్న పైల్వాన్. పాడండి సార్. మనిషే బంగారం. నెక్స్ట్. కోనేరే బాయ్ బాయ్ నాయ్ దంగల్ కా షేరే దర్గా చిన్న పైల్వాన్. డైలాగ్, అదొక డైలాగ్ తోటి పాట వస్తుంది. ఏం సార్ ఆ పాట మీనింగ్ అసలు? అలా పోయింది, మస్తు వైరల్ అయింది. వనసల్పురం ఉంటాడు యూసుఫ్ అని, యూసుఫ్ వనసల్పురం ఉంటాడు, ఆయన వాడుతున్న పాట. పెద్దపులి ఈశ్వరన్ వాడిన డైలాగ్ నాకు చెప్పిండు, ఇట్లా పెడితే బాగుంటాను డైలాగ్ అంటే. వీళ్ళంతా నన్ను పిలిపించారు, నాకు లైన్ ఇద్దాము, అదే ఫేమస్ అయింది ఇప్పుడు హైదరాబాద్. ఏ ఫంక్షన్ లో మీ ఆడికి వచ్చినప్పుడు అదే పాట, అదే సాంగ్. ఏ ఫంక్షన్ పోని అదే పాట పెడుతుంది. సో మస్తు షేక్ చేసేసింది సోషల్ మీడియా. 100 పాటల దాకా వాడింది కానీ ఇది ఒకటే ఫేమస్ అయింది. ఇది చాలా బాగుంది. 100 పాటల వరకు ఉన్నాయి. పెద్దపూలి చాలా పాటలు ఉన్నాయి. మొన్న బర్త్డే అప్పుడు 2 పాటలు రిలీజ్ అయినాయి. చూపెట్టలేదు, పంపిస్తాను. 2 పాటలు వచ్చాయి బర్త్డే అప్పుడు. బర్త్డేకి వచ్చింది.
సో మేము చూడలేదు ఇంకా సాంగ్. చూడలేదు, వినిపిస్తుంది. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ ట్రూత్ వచ్చింది. ఇప్పుడు మీరు సంపాదించిన ఆస్తులు నిజంగా నిజాయితీతో సంపాదించారా, లేక అక్రమాలకు పాల్పడుతూ సంపాదించినవా? నిజం చెప్పాలి. అక్రమాలకు పాల్పడి సంపాదించి మనకు నిలవలేము. ఉమ్, అట్లా సంపాదించిన వాళ్ళు బయటికి వెళ్ళారు, ఓపెన్ గా కాదు, ఉమ్, దాచుకొని ఉంటారు. ఉమ్, భయపడరు, ఓపెన్ గా సూపర్ నీకు మీడియాలో ఇంటర్వ్యూలు ఇయ్యరు. ఉమ్, అక్కడ ఇంత మూటలు కట్టుకొని జాబ్ పెట్టుకొని ఎవరికి మీడియా ఇయ్యరు. మనం రూపాయి పెట్టని ఓపెన్ గా చూపెట్టిస్తాను. ఎందుకు ఈడీ రైట్స్ అయితేనా? ఇది రైట్స్ అని మనం ట్యాక్స్ Income అన్ని క్లియర్ tax. కడతాం, మనం ప్రాబ్లం లేదు. మనకు ఓకే. ఉన్నది ఏదైనా కరెక్ట్ లీగా కట్టుకొని ముందుకు వెళ్ళడం, ఉమ్. అంతేగాని అంత మనం అందుకే ఓపెన్ కదా, భయపడుతుంది ఎందుకు. నేను అన్ని నిజాయితీగానే సంపాదించిన, ప్రతిదీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నా అని అంటున్నా చిన్న గౌడ్ గారు. రాసుకోండి. అందుకే మీడియాలో ఇంటర్వ్యూ మీడియా చూస్తారు కదా అందరు, అవును. ఓపెన్ కదా ఇది. జనరల్ అయితే అన్ని చూపించుకుంటే భయం భయపడుతుంటారు. సో మీరు మొత్తం పబ్లిక్ లోనే. పబ్లిక్ అంతే కదా, డేర్గా ఉండాలి కదా మేడం. ఏదైనా చేసినప్పుడు ఓపెన్ గా కష్టపడి చేస్తేనే ఏదైనా చూపెట్టగలుగుతాం మనం. కష్టపడి చేయకపోతే ఇంతకు మీరు అనేది అమ్మ వాళ్ళని చూస్తే మన భయపడుతుంది. ఓపెన్ గానే ఉంటుంది మొత్తం. సో మళ్ళీ ట్రూత్ వచ్చింది. ఇప్పుడు వరకు మీరు ఎన్ని మర్డర్లు చేసినారు? మర్డర్లు అంటే అది అప్పుడు జరిగినాయి, కానీ ఏంటంటే మీడియాలో చెప్పొద్దు, మంచిగా ఉండదు, యూత్ పిల్లలు చూస్తే అదేతారు అనేసి దానికి ఆల్ట్ చేసిన. ఎన్ని మీడియాలో నా కేసుల గురించి అయినా ఏదైనా మొత్తం ఆపేసిన. అంటే చేసినారా సార్? అది ఆపేసినాం అంతవరకు. మెసేజ్ పోకుండా బయటకు మార్కెట్ ఏంటంటే అరే మనం ఇట్లా చేస్తే మనం అందులో అట్లా కాకుండా కష్టపడి సంపాదించే బాగుంటుంది. ఏదైనా ఒక పట్టుదలతో మనిషి సక్సెస్ కావాలంటే ఎంతో కష్టపడాలి, ముందుకు వెళ్ళాలి. నైట్ 12 దాకా అంటే సక్సెస్ కాలేదు. పొద్దున నేను నైట్ వండుకున్నా, పొద్దున మళ్ళీ 5 గంటలకు తెస్తా. నువ్వు మంచి నాయకులను చూసుకో, పొద్దున్న లేచిన రోజు మంచి ఒక పొజిషన్లు ఉంటారు, పైకి ఎదుగుతారు. నువ్వు ఎవరు వయసు రాజశేఖర్ చూసుకో, మంచి వాళ్ళు మార్నింగ్ లేస్తారు. అంటే బద్ధకం ఉండదు బాడీ మీద, మన ఫ్రీనెస్ ఉండాలి. బాడీ మీద ఎప్పుడైతే బద్ధకం వస్తుందో నువ్వు ఏం చేయలేవు, సాధించలేవు. మనకి చూడు, నేను 1 గంట డైలీ నాకు ఒకటైతే ఇంటికి వచ్చేవారు, మళ్ళీ 5 గంటల వరకు లేచేస్తాను. 4 గంటలు 4 hours పడుతుంది. ఎప్పుడు 4 hours మార్నింగ్ వెళ్ళేస్తాను. అట్లా ఎందుకు ఒక సక్సెస్ పొందాలంటే మనిషి నిద్ర ఉండదు. 24 గంటలు వండేటోళ్ళు ఏం చేస్తాడు, నిద్ర అని అట్లా కార్లోనే మన పన్ను వేడుంటే కార్లో కొంచెం వండుకుంటారు రిలాక్స్, మళ్ళీ పని చేసుకొని వచ్చుడే, అట్లా ఉంటుంది. ఎందుకంటే ప్రతి సాధించాలంటే మనం చాలా కష్టపడాలి. మనం మీద తిరిగేసి ఇట్లా చేసి అట్లా చేయలేం. మనం ఈ ఒక పొజిషన్ రావాలంటే ఎంతో కష్టపడబట్టి ఇక్కడికి వచ్చినాం. మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వచ్చిన వాళ్ళం, కానీ ఒకటేసారి పైకి వచ్చి కూర్చున్నాం కాదు. అట్లా ఒక మెట్టు ఫస్ట్ ఒక ఫ్లోర్ వేసిన తర్వాత మీద 4 ఫ్లోర్లు వేసిన తర్వాత పైన ఒక్కసారి కట్టింది. ఫస్ట్ ఒక ఫ్లోర్ వేసిన మా ఫాదర్ మదర్ ఉన్నప్పుడు, తర్వాత పైన మళ్ళా 4 స్లాబ్ వేసిన. అంటే మీ సంపాదన పెరిగే కొద్దీ ఒకటేసారి స్లాబ్ చేస్తాయి అది. మళ్ళీ సెంటరింగ్ కష్టం అవుతుంది అనేసి ఒకటేసారి వేసి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయి. ఏంటన్నా పని ఆగదు, నేను పని పెట్టుకుంటే ఆగదు. ఎందుకంటే నా పేరు చెప్తే అందరు పంపిస్తారు. పనిళ్ళు నావి ఆగాయి, అది చెప్తే పంపిస్తారు. నెక్స్ట్ మళ్ళీ ట్రూత్ వచ్చింది అన్ని. ఇప్పుడు ఆల్రెడీ వ్యతిరేకత అయితే వస్తుంది, జస్ట్ 1 year కూడా అవ్వలేదు కాబట్టి. సో జనాలలో వ్యతిరేకత కంటే ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న మాట్లాడితే ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు, దీన్ని పడగొడతా అనే మాటలు మాట్లాడింది. ఇది ఎంతవరకు వాస్తవం, అసలు జరుగుతుందా ఆయన అన్న మాటలు? పడగొడతా అన్నందుకే 20 మంది ఎమ్మెల్యే వెళ్ళిపోయినట్టు, కాంగ్రెస్ లో వెళ్ళిపోయారు కదా. అవును, టిఆర్ఎస్ పార్టీ చాలా దెబ్బ కొట్టింది. ఎందుకంటే ఇంతకుముందు టిఆర్ఎస్ ఉన్నప్పుడు అదే పని చేసింది, ఇప్పుడు ఈయనపై అదే పని చేస్తుంది. అంతే, రాజకీయ నాయకులు అది లేదు. వెళ్ళిన వాళ్ళ పైన కూడా కేసులు ఇస్తా అంటున్నారు కదా, పార్టీ అట్లా ఉండదు. కానీ పార్టీ ఏం పడగొట్టారు, గవర్నమెంట్ పడగొట్టారు. ఆల్రెడీ ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కరెక్ట్ ఉంది ఇప్పుడు పొజిషన్. 1 year అయింది కదా, చెయ్యాలి. ఎవరికైనా నాయకుడు, కాంగ్రెస్ అయినా సరే టిఆర్ఎస్ అయినా సరే, ప్రజలకు చేయకపోతే ఓడగొట్టేస్తారు ఎవరైనా సరే. ఈ నాయకుడు అయినా ఎవరైనా ప్రజలు ఆటోమేటిక్ చిత్తు ఓడగొట్టేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎట్లా జరిగింది,
అదే ఘోరంగా ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయకపోతే ఆయనను కూడా కొడతారు. ప్రజలు అన్ని చూస్తుంటారు, గమనిస్తుంటారు. ప్రతి ఒక్క నాయకునికి అనుకుంటారు మీరు ఏం చూడరు, మనం ఎట్లా చేయొచ్చు గవర్నమెంట్ రాగానే అంటే. మంచి చేస్తేనే గెలిపిస్తారు మళ్ళీ 5 సంవత్సరాలు, గెలవకపోతే ఒడగొట్టేస్తారు. అది మామూలే, అది ప్రజల చేయాలి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ అయితే బలంగా ఉంది, మరి నెక్స్ట్ కాంగ్రెస్ కి ఆపోజిషన్ ఏ పార్టీ అవ్వబోతుంది? బీజేపీయా టిఆర్ఎస్? బీజేపీ నెక్స్ట్ బీజేపీకి అంత ప్రిఫర్ చేస్తారంటారు జనాలు? అంటే ఛాన్స్ ఉంది. మరి ఎలయన్స్ పెట్టుకొని టిఆర్ఎస్ బీజేపీ ఎలయన్స్ పెట్టుకొని పోవచ్చు కదా, ముందు పెట్టుకునే ఛాన్సెస్ ఉంది. ఎలయన్స్ పెట్టుకొని బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయబోతున్నారు అని కూడా టాక్ వస్తుంది. మాట్లాడేమో అది ముందు ముందు జరుగుతుంది, చెప్పలేము. పొలిటికల్ నైట్ ఉంటే చెప్పలేము. నైట్ ఓడలు తక్కువ చేంజ్ అయిపోతుంది. ఈ నాయకుడు ఇలా ఉంటుండే తెల్లారి ఎన్ని ఉంటుండో తెలియదు, తెల్లారి వేరే కన్నా కప్పు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, డేర్ వచ్చింది. మీ ఒంటి పైన ఎంత బంగారం ఉంది సార్? అన్ని ఇంటర్వ్యూలు చెప్పినారు కదా, మళ్ళీ చెప్పండి. 2 kg. సో డేర్ వచ్చింది కాబట్టి నేను చెప్పింది చేస్తారా? వేసుకోలేదు, చెప్తాను. నిజం చేస్తారా? మీ మీ దగ్గర ఉన్న గోల్డ్ లో ఏదైనా ఒకటి నాకు గిఫ్ట్ ఇవ్వాలి, ఇస్తారా? ఇచ్చేస్తా. మీరు అది ఇచ్చేస్తే నా లైఫ్ సెట్. ఇంకా నేను రేపు నుంచి ఇంటర్వ్యూలు బంద్, ఇది తీసుకుంటే మాత్రం. ఇంటర్వ్యూ బంద్. పెద్దదే సార్, లైఫ్ సెట్ అయ్యేది ఇవ్వండి. చిన్నది అయితే మళ్ళా పనులు తీసుకోవాలి. ట్రై చేసి ఇప్పటివరకు ఫస్ట్ మ్యూజిక్ ఇంటర్వ్యూ. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ వల్ల గోల్డ్ మెడల్ కంకణం కొట్టేసిన రవళిక. చాలా బాగుంది, బట్ కాస్ట్లీ కాబట్టి మోసేస్తా. వావ్, థ్యాంక్ యూ సార్ గిఫ్ట్ ఇచ్చినందుకు, ధన్యవాదాలు. మళ్ళీ అడగొద్దు సార్ వెళ్ళేటప్పుడు. గిఫ్ట్ అని పెట్టేసుకున్నాను, ఫ్రేమ్ కట్టించుకుంటా, ఈ ఫోటో దిగుతా. ఈ ఇంటర్వ్యూ నా లైఫ్ లో మిగిలిపోతా, లాస్ట్ ఇంటర్వ్యూ కదా.